మన ఛానల్‌లో ప్రతి మూవీ రివ్యూ, ప్రతి వెబ్ సిరీస్ రివ్యూ జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. సో, మా జెన్యూన్ ఒపీనియన్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోమా. ముత్తు ఎలియాస్ కాటన్ వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగింది. సీజన్ వచ్చేసరికి మొత్తం 10 ఎపిసోడ్లు ఉంది మామ. ఒక్కొక్క ఎపిసోడ్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 35 నిమిషాలు ఉంది. ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా ఉంది అని అంటే దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి స్టోరీ రాసుకుంటారు, క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకుంటారు, తీసుకుని వెళ్తారు. అలా కాకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా ఉందంటే దానికంటూ ఏ లిమిటేషన్స్ ఉండవు, నచ్చినట్టు తీసుకుని వెళ్తారు. కానీ ఎందుకు వెబ్ సిరీస్ అని వచ్చేసరికి ఒకే సిమిలర్ టెంప్లెట్ లో వెళ్తున్నారు, అది మార్చకూడదా అని నాకైతే డౌట్. చాలా వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. సేమ్ ఈ వెబ్ సిరీస్ లో కూడా అదే అనిపించింది. టెంప్లెట్ ఏది కొత్త టెంప్లెట్ అయితే కాదు మామ. రెగ్యులర్ గా కమర్షియల్ సినిమాలు ఏదైతే చూస్తామో ఆ రెవెంజ్ బ్యాక్ డ్రాప్ లోనే వెళ్తుంది. చాలా స్లోగా అనిపిస్తుంది మామ. ఇప్పుడు నువ్వు అనొచ్చు, ఏ స్లోగా ఉంటే మాత్రం సినిమాలు చూడరా అని చెప్పి. జనాలను అంతసేపు కూర్చోబెట్టగలగాలంటే ఆ డ్రామా అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. సో ఇందులో ఆ డ్రామాని అంతలా ఎంగేజ్ చేయడంలో కొంచెం మిస్ఫైర్ అయిందని అయితే నాకు అనిపించిందిరా. అండ్ మామ ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పర్ఫార్మెన్సెస్ గురించి. ఈ వెబ్ సిరీస్ లో నోటబుల్ క్యారెక్టర్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళందరి పేర్లు నాకు పూర్తిగా తెలియదు, సారీ ఏమనుకోవద్దు. మెయిన్ లీడ్ విజయ్ సేతుపతి అయితే మాత్రం పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడని చెప్పాలి. పెర్ఫార్మెన్స్ చాలా ఈజ్ తో పుల్ అప్ చేశాడు. ఆఫ్ కోర్స్ ఆయన ప్రూవెన్ యాక్టర్, సెపరేట్ గా చెప్పాల్సిందేం లేదు. అండ్ ఇంకా విలన్ క్యారెక్టర్ వచ్చేసరికి రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ సినిమాలో విలన్ చేశారు కదా, ఆయనే విలన్ క్యారెక్టర్ చేశాడు. అతనికి లిమిటెడ్ స్కోప్ ఉంటుంది, తను కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. ఏదైతే పోలీస్ క్యారెక్టర్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే మాత్రం మంచి ఎఫర్ట్స్ పెట్టారు. ఇంట్రెస్ట్ గా తీసుకెళ్ళడానికి ఆ క్యారెక్టర్స్ కాస్త గొప్ప రిలీఫ్ ఇచ్చిందని అయితే నాకు అనిపించింది. ఫీమేల్ లీడ్స్ చేసిన వాళ్ళు కూడా బాగానే చేశారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్ అని చెప్పను కానీ ఒక డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మామ. పర్టికులర్ గా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. హాట్ స్టార్ వాళ్ళు మంచి కేరే తీసుకున్నారు. దీనికి విజయ్ సేతుపతి కూడా కొలాబరేట్ అయ్యారు ప్రొడక్షన్ లోని. సినిమాటోగ్రఫీ అయితే ఈ వెబ్ సిరీస్ కి చాలా మంచి అసెట్ అని చెప్పొచ్చు. ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్స్ ని చూపించిన విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి న్యాచురల్ గా అనిపిస్తాయి. ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో వెళ్తా ఉంటది. అవన్నీ కూడా మంచి నీట్ గానే అనిపించాయి. బట్ మ్యూజిక్ అయితే మాత్రం మామ నాకు అంతగా సాటిస్ఫై అయితే అవ్వలేదు. చాలా వెబ్ సిరీస్ లో చూసాను ఇలాంటి మ్యూజిక్ కే వెళ్తా ఉంటుంది. కొద్దిగా మార్చి తీసుకెళ్తే బాగుంటదని అనిపిస్తుంది. వెబ్ సిరీస్ కి ఎందుకో మరి ఒక సిగ్నిఫికెన్స్ తీసుకురావడానికి ప్రతిదీ రొటీన్ ఫాలో అవుతారా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం మారిస్తే వెబ్ సిరీస్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. విజయ్ సేతుపతి కోసం అభిమానంతో ఉంటే ఈ వెబ్ సిరీస్ ని అయితే చూడొచ్చు. రన్ టైం లిమిటెడ్, కానీ మీకు లాగ్ అయితే అనిపిస్తుంది అక్కడిక్కడ. బట్ ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే ఇది సీజన్ 1. సీజన్ 2 కోసం వెయిట్ చేసే అంత క్యూరియాసిటీ జనరేట్ చేయలేదని అయితే నా అభిప్రాయం. వీకెండ్ కి అయితే మాత్రం ఒక ట్రయల్ అయితే వేయొచ్చు. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది చెప్పినట్టు. అండ్ ఇంకా మామ ఒక స్పెషల్ మెన్షన్ అయితే చేయాలి డబ్బింగ్ గురించి. డబ్బింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. నేటివిటీ తగ్గట్టు డబ్బింగ్ అది కూడా చేశారు. చాలా నీట్ గా అనిపించింది. అండ్ ఇంకా ఒకవేళ మీలో ఎవరన్నా ఈ పాటకి చూసుంటే కనుక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే వెళ్ళిపోతూ ఒక్క లైక్ వేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేస్తే మాకు కొంచెం బూస్టప్ అవుతుంది. థ్యాంక్ యూ.